శ్రీశైల క్షేత్రానికి వెళ్లే భక్తులకు ఒక శుభవార్త. పెరిగిపోతున్న భక్తుల రద్దీని తట్టుకునేందుకు, అలాగే అడవిలోని వన్యప్రాణులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఒక భారీ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టును చేపట్టబోతోంది. అసలు ఎలివేటెడ్ కారిడార్ అంటే ఏంటంటే, ఇది సాధారణ రోడ్డులా కాకుండా భూమికి కొంత ఎత్తులో భారీ పిల్లర్ల మీద నిర్మించే ప్రత్యేకమైన వంతెన వంటి మార్గం. ఇది దేశంలోనే అతిపెద్ద కారిడార్లలో ఒకటిగా నిలవబోతోంది. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 18,500 కోట్లు ఖర్చు చేయనున్నారు. అటవీ భూములను ఆక్రమించకుండా అడవిని కాపాడుకుంటూనే ఈ రోడ్డును నిర్మించడం దీని ప్రత్యేకత. మొత్తం 86.74 కిలోమీటర్ల పొడవుతో సాగే ఈ కారిడార్ లో తెలంగాణ పరిధిలో 45.35 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్ లో 41.39 కిలోమీటర్లు ఉండనుంది. దీనికోసం ఏపీకి 10,500 కోట్లు, తెలంగాణకు 8,000 కోట్లు కేటాయిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా అమరాబాద్, నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ అడవుల గుండా ఈ మార్గం సాగుతుంది. అలాగే కృష్ణా నదిపై 450 మీటర్ల పొడవుతో ఒక సరికొత్త ఐకానిక్ వంతెనను, శ్రీశైలం క్రాస్ రోడ్స్ నుండి ప్రధాన ఆలయం వరకు 4.33 కిలోమీటర్ల ప్రత్యేక రోడ్డును కూడా నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే భక్తులకు ప్రయాణం చాలా సులభంగా మారుతుంది. ముఖ్యంగా ఇప్పుడున్నట్లుగా వన్యప్రాణుల రక్షణ కోసం రాత్రి 9 నుండి ఉదయం 6 గంటల వరకు ఉన్న ప్రయాణ నిషేధం పూర్తిగా తొలగిపోతుంది. దీనివల్ల భక్తులు ఎప్పుడు కావాలంటే అప్పుడు శ్రీశైలం చేరుకోవచ్చు. అలాగే ప్రస్తుతం అడవిలో వాహనాలు 30 కిలోమీటర్ల వేగ పరిమితితో నెమ్మదిగా వెళ్లాల్సిన అవసరం ఉండదు కాబట్టి ప్రయాణ సమయం బాగా తగ్గుతుంది. వాహనాలన్నీ పిల్లర్లపైనున్న కారిడార్ మార్గంలో వెళ్తాయి కాబట్టి కింద అడవిలో తిరిగే జంతువులకు కూడా ఎటువంటి ప్రమాదం ఉండదు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతుల ప్రక్రియ జరుగుతోంది. తెలంగాణ వైపు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఏపీలో అటవీ శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే పనులు మరింత వేగవంతం అవుతాయి. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే శ్రీశైలం మల్లన్న దర్శనం భక్తులకు మరింత సులభతరం, సౌకర్యవంతంగా మారుతుంది.